మన యుద్ధం ఎలా ఉంటుందంటే మన ఇంట్లో వాళ్ళతోనే పోరాడుతుంటాం, మన సొంత మనుషులతోనే పోరాడుతుంటాం, మన సొంత సేవకులు లేకపోతే మన సమాజంలో ఉన్న వారితోనే పోరాడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని నడిపింపు ఉన్న వ్యక్తి ఎవరు కూడా దేవుని ప్రజలతో పోరాటం చెయ్యరు. కాబట్టి యూట్యూబ్లో ఒకరిపైన ఒకరు కుట్రలు నిందలు వేసుకునేటువంటి వారిని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వారు చేస్తున్న పోరాటం సరైన పోరాటం కాదు, అది మంచి పోరాటం కాదు. పోరాటమే కానీ మంచి పోరాటం కాదు. అందుకే పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడితిని. కాబట్టి నీవు నీ సొంత వాళ్ళతో కొట్లాడితే అది మంచి పోరాటం అయితే కాదు. దేవునికి విరోధమైనటువంటి బలహీనతలతో పోరాడాలి. ఇక్కడ పోరాడి జయించను. ఎందుకు జయించాడు? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు తోడుగా లేకపోతే ఆయన జయించేవాడు కాదు. కాబట్టి మనం జీవితంలో మనము జయకరమైన జీవితం జీవించాలంటే దేవుని యొక్క నడిపింపు ఉండాలి.